హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో లంచ్ బాక్స్ లోకి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఎటువంటి మసాలాలు వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ రైస్ ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇంట్లో మనకు నైట్ ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోయినా సరే పొద్దునే లేవగానే ఈ విధంగా క్యారెట్స్ తో మనం రైస్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ ని ఇలా పొడి పొడిగా కుక్ చేసి తీసుకున్నానండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, మీరు కావాలంటే దీనికోసం బాస్మతి రైస్ నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడి పొడిగా కుక్ చేసుకున్నట్లయితే మనకు రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 2 లవంగాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో చిటపట్లాడి కంప్లీట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి మనం ఒక 7-8 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పులు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక పచ్చిమిర్చిని 4 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ జీడిపప్పులు అనేవి కాస్త లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి కాస్త లైట్ గా ట్రాన్స్పరెంట్ గా మారుతాయి కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారంటే ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. తరువాత ఇందులోకి నేను ఒక 3 క్యారెట్లని ముందుగానే సన్నగా తురిమి పెట్టుకున్నాను, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. కాస్త పెద్ద సైజ్ క్యారెట్లు అయితే 1 లేదా 2 యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఈ క్యారెట్ కొలత అనేది ఎలాగుంటుందంటే, మీరు రైస్ 1 కప్పు తీసుకున్నట్టయితే 1/2 కప్ వరకు మనం క్యారెట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటూ క్యారెట్స్ లోని పచ్చివాసన పోయి కాస్త లైట్ గా రంగు మారుతాయి కదండి, అంతవరకు ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొన్ని తరిగిన పుదీనా రెమ్మలు, ఇంకా కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లో మనం పుదీనా మరియు కొత్తిమీర యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, కానీ పుదీనా మరియు కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల ఈ రైస్ కి మంచి ఫ్లేవర్ మరియు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ క్యారెట్ లోని పచ్చివాసన పోయి కాస్త నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా క్యారెట్ ని ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు దంచిన మిరియాల పొడిని యాడ్ చేసుకుని చక్కగా క్యారెట్ మరియు మిగిలిన వాటితో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ రైస్ లోకి మనం కారం పొడి కంటే మిరియాల పొడి యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత మనం ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ ని మనం క్యారెట్ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ నైనా ఇదే విధంగా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకున్నట్లయితే ఈ క్యారెట్ మిశ్రమం అనేది రైస్ లోకి చక్కగా మిక్స్ అయిపోతుందండి, కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ రైస్ లోకి మీరు ఇంకాస్త వెజ్జీస్ ని కనుక యాడ్ చేయాలనుకుంటే ఫ్రెష్ గా ఉన్న గ్రీన్ పీస్ అయినా లేదా క్యాప్సికమ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి క్యారెట్ తో పాటే ఫ్రై చేసిన తర్వాత పొడి పొడిగా ఉన్న రైస్ ని యాడ్ చేసి కలుపుకోండి. ఈ విధంగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి ఇందులోకి కాస్త లెమన్ జ్యూస్ ని పిండుకోవాలి. కొంచెం పిండుకున్నట్టయితే సరిపోతుందండి. ఇలా మనం లెమన్ జ్యూస్ ని యాడ్ చేసిన తర్వాత అన్నిటినీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసినట్టయితే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ క్యారెట్ రైస్ అయితే లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా మీరు ఈ విధంగా రైస్ ని రెడీ చేసి ప్యాక్ చేసి పంపించి చూడండి, వాళ్ళు క్యారీ మొత్తాన్ని ఖాళీ చేయకుండా ఇంటికి తీసుకురారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చాలా హెల్తీ. మీరు కూడా ఈ టేస్టీ క్యారెట్ రైస్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.